తర్వాత నుంచి నెక్స్ట్ లెవెల్. ఓవరాల్ గా మూవీ ఏంటంటే దీపికా పడుకునే చుట్టూ తిరుగుతా ఉంటుంది అనమాట. దీపికా పడుకునే ఏంటంటే అక్కడ కాంప్లెక్స్ అనే ఒక వరల్డ్ లో ఆ అమ్మాయి ఏంటంటే ఒక టెస్ట్ సబ్జెక్ట్ లాగా అనమాట. ఆ అమ్మాయిని కాపాడాలి అని అమితాబ్ బచ్చన్, ఆ అమ్మాయిని వాళ్ళకి అప్పగిచ్చేసి ఇంకా యూనిట్స్ తీసుకోవాలి అని ప్రభాస్ అనమాట. వీళ్ళిద్దరికి సాగుతా ఉంటుంది, మొత్తం ఈ ముగ్గురు మీద సాగుతా ఉంటుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ కోసమైనా నేను ఇంకోసారి చూడాలని అనుకుంటాను. నా 10 minutes క్లైమాక్స్ చాలా బాగుంది. లాస్ట్ ఒక 10 to 15 minutes ఉంటుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ లో ఉంది బ్రో. నేనేం అదే ఫస్ట్ హాఫ్ లో స్లో పేస్ నరేషన్ అక్కడక్కడ ఉందన్నమాట. అదే కొన్ని సీన్స్ లేదా రెండు వరల్డ్స్ చూపిస్తారు, కాంప్లెక్స్ అని, ఇక్కడ వీళ్ళు రెబలియన్స్ అని లాగా చూపిస్తారనమాట. ఇంకొంచెం బాగా చూపించింటే దానికి ఇంకొంచెం రీజనింగ్ ఇచ్చిండొచ్చు కదా. బీజిఎం బాగుంది, బట్ సాంగ్స్ ఏంటంటే సంతోష్ నారాయణన్ రేంజ్ నాకు అనిపించలేదన్నమాట. బట్ స్టిల్ మనకేంటంటే బీజిఎం తో రన్ అయ్యే మూవీ కాబట్టి ఇది మెయిన్ గా. ఈ మూవీ చూసిన తర్వాత మనకి సాంగ్స్ ఏముండవు, ఇది ఒక విజువల్ ఎఫెక్ట్స్ మూవీ లాగా మనకు వచ్చేసి. ఇంకా బుజ్జి కీర్తి సురేష్ డబ్బింగ్ ఇచ్చింది, బానే ఉంది. అవుట్ ఆఫ్ 5 నేను రేటింగ్ నేను ఇవ్వలేను, కానీ బట్ చెప్తున్నాను కదా ఫస్ట్ హాఫ్ అక్కడక్కడైతే లాగ్ ఉంటుంది డెఫినెట్లీ. బట్ కానీ మనకు మూవీ చూసి బయటకు వచ్చిన తర్వాత యాక్షన్ సీన్స్, సెకండ్ హాఫ్, క్లైమాక్స్ అంతా చూసిన తర్వాత ఒక మంచి మూవీ చూస్తామని ఫీల్ వస్తుంది. సో ఫస్ట్ visuals were very good. I mean the visual effects, I mean the way in which entire set ni plan చేశారు చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా గ్రాండ్ అనిపించింది. ఆ ఎంటైర్ మైథలాజికల్ చాలా ప్యారలల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్యూచర్ చూపిస్తున్నప్పుడు సడన్ గా ప్యారలల్స్ మైథలాజికల్ చూపిస్తున్నారు. సో అది ప్యారలల్స్ చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ఇన్ఫాక్ట్ క్లియర్ గా అర్థం అవుతుంది ఆ ప్యారలల్స్. మొత్తం మహాభారత్ కాదు, ఒక పార్ట్ ఆఫ్ మహాభారత్ ని తీసుకొని చూపించారు. ఇన్ఫాక్ట్ దే మెన్షన్ చేశారు అశ్వత్థామ ఇంకా అర్జున ఫైట్ గురించి, ఇన్ విచ్ విజయ్ దేవరకొండ వాజ్. Cameos were very good. In fact, they were very surprising. Some of them were not expected, and I think the way Mrinal Thakur first scene lone ochindi. Inka Dulquer Salmaan Prabhas father laga vacharu. Inka all the characters, whether it's RGV or whether it's Rajamouli, andaru chala. So are their character impactful in the movie or not? Yes, chala impactful, and inka oka comic element, oka relief. 3 గంటలకు వచ్చిన భయ్య. ఆ బుక్ మై షోలో టికెట్ బుక్ చేద్దాం అంటే దొరకలేదు. 3 గంటలకు వచ్చిన. మీలాంటి వాళ్ళన్న ప్లీజ్ అన్న రిక్వెస్ట్ చేస్తే, నువ్వు నాకు తెలుసు తమ్ముడు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టము, నా టికెట్ నువ్వు తీసుకొని పో, నేను తర్వాత పోతావు అని చెప్పేసి నాకు ఇచ్చాడు. లోపల పోయినా. హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు, సాఫ్ట్వేర్ నాకు అర్థమవుతుంది. సాఫ్ట్వేర్ ఎందుకంటే బుజ్జి ఉంది, అడవాడు ఉంది బుజ్జి, అది మొత్తం టెక్నికల్ కదా. ఎందుకు సాఫ్ట్వేర్ లో వాళ్ళకి అర్థమవుతుంది అంటున్నానంటే, అది కురుక్షేత్రమా మహాభారతమా భూలోకం అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ని కాదు. అందు గురించి వాళ్ళు చూస్తే, వాళ్ళు డిసైడ్ చేసి చెప్తే నేను అర్థం చేసుకుంటాను అది. కానీ ఇందులో అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. అమితాబ్ బచ్చన్ లేకపోతే ఈ సినిమా లేదు. ఆయన కాళ్ళకు మాత్రం దండ పెట్టచ్చు. ఇలా ప్రభాస్ గారికి పెట్టట్లేదు. నాకు న్యాయం చేసినట్టు నాకు అనిపిస్తలేదు. నాకు ఈ సినిమాలో ప్రభాస్ గారు ఈ సినిమాకి న్యాయం చేసిందని నాకు అనిపిస్తలేదు. అమితాబ్ బచ్చన్ గారికి మాత్రం నమస్కారం చేస్తున్నా. ఆర్జీవి గారు ఉన్నారు, ఎందుకు వచ్చినో తెలియదు, ఎందుకు పోయినో తెలియదు. మన ఆయన రాజమౌళి గారు ఉన్నారు, ఎందుకు వచ్చినో తెలియదు, ఎందుకు పోయినో తెలియదు. కమల్ హాసన్ గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్ ఇంకా డిసైడ్ కాలేదు. విజయ్ దేవరకొండ గారిని అర్జున్ గా పెట్టారు. ఆయన వేరే వ్యక్తిని పెడితే బాగుంటుండే. కనీసం డబ్బింగ్ అన్న వేరే వాళ్ళతో చెప్పిస్తే బాగుంటుండే. ఆయన క్యారెక్టర్ వచ్చినప్పుడు అందరు నవ్వారు. అది నవ్వే క్యారెక్టర్ కాదు. అర్జునుడు అంటే పెద్ద వీరుడు, మహాభారతంలో కురుక్షేత్రంలో మొనగాని వీరుడు. ఆయన రాగానే నవ్వీరు. అందు గురించి ఆ నవ్వే పని డైరెక్టర్ కొంచెం మిస్ అయింది అనేది నేను అనుకుంటున్నాను.